ఈ భూమిపైనున్న జీవరాశుల్లో ఒక అరుదైన జీవరాశి ఉంది. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిని ఒక గ్రహశకలం ఢీకొట్టినప్పుడు ఈ భూమిపై ఉన్న జీవరాశుల్లో సుమారుగా 75% వరకు అంతరించిపోయాయి. కానీ ఆ జీవి మాత్రం ఇంకా భూమిపైన బ్రతికే ఉంది. ఆ తర్వాత మంచు యుగం వచ్చింది. ఆ తర్వాత ఖండాలు కదిలిపోయాయి. కానీ ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ జీవి ఇంకా భూమిపై సజీవంగానే ఉంది. దాని పేరే లెదర్ బ్యాక్ టర్టిల్. ఇది ఒక అరుదైన సముద్రపు తాబేలు. ఈ తాబేలు ప్రపంచంలోనే అతిపెద్ద తాబేళ్లలో ఒక జాతి. అయితే ఈ తాబేలుకు ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అదేంటంటే ఇది సముద్రంలో ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల దూరం ప్రయాణించినప్పటికీ గుడ్లు పెట్టడానికి మాత్రం తాను పుట్టిన ప్రదేశానికే వస్తుంది. అదే అండమాన్ దీవుల్లోని చివరి ద్వీపమైన గ్రేట్ నికోబార్ ద్వీపం. ఆ ద్వీపంలోని గలతియా బే అనే ఒక సముద్ర తీరంలో మాత్రమే ఈ తాబేలు గుడ్లు పెడుతుంది. కానీ ఇప్పుడు ఈ తాబేళ్లు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. దానికి గల కారణం ఏంటి? ఆల్రెడీ ఇవి 40% వరకు చేజారిపోయాయి. కానీ మిగిలిన ఈ కొద్ది జాతిని కూడా ఇప్పుడు నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తుంది. ఇంతకీ ఏం జరగబోతుంది? ఇవి ఎందుకు అంతరించిపోతున్నాయి? ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏమిటి? అసలు ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? ఇలాంటి పూర్తి వివరాలన్నీ మనం ఈరోజు వీడియోలో చూడవచ్చు. కాబట్టి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూడకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోవడం. గ్రేట్ నికోబార్ దీవి ఎక్కడ ఉంది? ప్రపంచ పటాన్ని మనం పరిశీలించినట్లయితే భారతదేశానికి దిగువన ఉన్న అండమాన్ నికోబార్ దీవుల్లో చివరి ద్వీపమే ఈ గ్రేట్ నికోబార్ దీవి. అయితే ఈ దీవుల్లోనే ఈ ప్రాజెక్టును కట్టడానికి కారణం ఏంటి? ఈ దీవుల్లో ఉన్న ఈ ప్రాజెక్టు సుమారుగా 81,000 కోట్ల రూపాయలతో నిర్మించబడుతుంది. దీనికోసం సుమారుగా 166 కిలోమీటర్ల చదరపు విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఇంత భారీ ప్రాజెక్టును ఇక్కడ మాత్రమే నిర్ణయించడానికి గల కారణం ఏంటి? ఇందులో మొదటి కారణం వచ్చేసి ఏంటంటే ఇక్కడ మలక్కా స్ట్రైట్ అనే ఒక జలసంధి ద్వారా సుమారుగా ప్రపంచంలో ఉన్న 94,000 నౌకలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయి. అంటే ప్రపంచ వాణిజ్యంలో సుమారుగా 30% వరకు కేవలం ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతుంది. మనం ఇక్కడ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా చైనాను మనము అధిగమించగలం, దానికన్నా కూడా అభివృద్ధిలో ముందుకు వెళ్ళగలం, ఈ జలసంధిని మన ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇది ఎంతవరకు నిజం? నిజంగా అది లక్ష్యం దానికోసమైనా, లేదంటే ఈ ప్రాజెక్టు వెనకాల వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అయితే ఈ ప్రాజెక్టులో ముఖ్యంగా 4 అంశాలు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ షిప్ యార్డ్ అనమాట. అంటే ప్రపంచ వాణిజ్య నౌకల కోసం అని చెప్పేసి ఒక పోర్టును కట్టబోతున్నారు. రెండవది వచ్చేసి ఏంటంటే మిలిటరీ అండ్ నేవీ ఎయిర్పోర్ట్, దీనికోసం అని చెప్పేసి ఈ ప్రాజెక్టులో రెండవ భాగం. మూడవది వచ్చేసి పెద్ద పవర్ ప్లాంట్ ఒకటి నిర్మించబోతున్నారు అనమాట. ఒక పెద్ద పవర్ ప్లాంట్, అది ఎంత విస్తీర్ణము ఏంటి అనేది దాంట్లోనే ఉంటున్నాను పాజిటివ్. అండ్ నాలుగోది వచ్చేసి ఇంకోటి ఏంటంటే కమర్షియల్ టౌన్షిప్. ఈ 4 ముఖ్యంగా యుద్ధ ప్రాతిపదికన ప్రారంభమవుతున్నాయి. 2028లో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆలోచిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చర్చించుకోబోయే అంశం అన్నమాట. అయితే ఈ ప్రాజెక్టు కట్టడానికి ప్రభుత్వం చెప్తున్న అతిపెద్ద మోసాల్లో కొన్నిటి మనం ఇప్పుడు గమనిద్దాం. ఈ ప్రాజెక్ట్ చెప్తున్నట్టుగా ముఖ్యంగా 166 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు ఉండబోతుంది. అయితే ఇందుకోసం ఆ దీవుల్లోని సుమారుగా 1.6% వరకు అడవులను నరికివేయాల్సి వస్తుందని గవర్నమెంట్ చెప్తుంది. కానీ ఇది కేవలం అఫీషియల్ లెక్కలు మాత్రమే. అండ్ అన్అఫీషియల్గా సుమారుగా 15% వరకు అడవులను నరికితే తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి కాదని చెప్పేసి పరిశోధకులు చెప్తున్నారు అన్నమాట. అంటే గవర్నమెంట్ చెప్తున్న లెక్కలకు ఈ లెక్కలకు టాలీ అవ్వట్లేదు. అలాగే అదేవిధంగా గవర్నమెంట్ మరేం చెప్తుందంటే సుమారుగా 7 లక్షల చెట్ల వరకు నరకాల్సి ఉంటుంది ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే అని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది. కానీ పరిశోధకుల లెక్కల ప్రకారం సుమారుగా 1 కోటి చెట్లను నరుకుతారని చెప్తున్నారు. అంటే 1 కోటి చెట్లు అంటే ఒకసారి ఆలోచించుకోండి మీరు, అది ఎంత పెద్ద నెంబర్. 1 కోటి చెట్లను నరకడం వల్ల ఏం జరుగుతుంది? అయితే ఇక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ఈ అడవులు సామాన్యమైన అడవులు కావు. ఇవి మనుషులు టచ్ చేయలేని అడవులు అనమాట. అంటే దట్టమైన అడవులు. ఇంతవరకు వేల సంవత్సరాల నుంచి ఎవరు కూడా వీటి లోపలికి వెళ్ళలేదు అనమాట. అంటే అంత ప్రకృతి సిద్ధంగా ఉన్న అడవులు. ఈ అడవులు నేచురల్ కూలర్స్లుగా పనిచేస్తాయి అన్నమాట. అంటే మన ప్రకృతి సిద్ధమైన ఏసీ లాగా పనిచేస్తాయి అనమాట. వీటి ద్వారా ఉష్ణోగ్రత అనేది భూమి పైన దాదాపుగా 2-3% వరకు తగ్గుతుంది ఈ అడవులు ఇలా ఉండడం వల్ల. అయితే ఈ అడవులను నరికివేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ ఉష్ణోగ్రత అనేది తగ్గించడం అనేది నేచర్ కూల్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమైందంటే ఉష్ణోగ్రత పెరిగి వేడిగాలులు వీచే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల సముద్ర తీరం అనేది బాగా తగ్గిపోతుంది. సముద్ర తీరం అనేది తగ్గిపోవడం వల్ల ఇందాక మనం చెప్పుకున్న ఆ సముద్ర తాబేళ్లు ఏవైతే ఉన్నాయో ఆ సముద్ర తాబేళ్లకు గుడ్లు పెట్టడానికి స్థలం అనేది చాలా తగ్గిపోతుంది. తద్వారా అవి అంతరించిపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ అడవులో ఉండే అనేక ప్రత్యేక రకమైన జంతువులు కూడా అంతరించిపోయే అవకాశం ఉంది. ఈ అడవుల్లో ముఖ్యంగా ప్రకృతిలోనే ఒక వైవిధ్యమైనటువంటి ఆటవిక తెగ ఉంది. అది వారి పేరు షాంపైన్ అనమాట. ప్రపంచంలోనే అరుదైన జాతి అనమాట వీళ్ళు.
వీళ్ళు అడవుల్లోనే జీవిస్తుంటారు. వీళ్ళకు మనుషులతో సంబంధాలు ఎటువంటివి ఉండవు. అండ్ 2011 లెక్కల ప్రకారం వీళ్ళు కేవలం 299 మంది మాత్రమే ఉన్నారు. అప్పుడు 2011 లెక్కల ప్రకారం. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారనేది తెలీదు కానీ, అయితే వీళ్ళు కూడా అంతరించిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ అడవులు నరకడం వల్ల వీరి యొక్క నివాస స్థలం తగ్గిపోతుంది. తద్వారా వీళ్ళు వాళ్ళ యొక్క జీవనశైలి మారిపోవడం వల్ల వింత రకాల వ్యాధులకు గురయ్యి మరియు ఈ జీవనశైలికి అలవాటు పడలేక అంతరించిపోయే అవకాశం ఉందన్నమాట. ఈ విధంగా ఆటవిక జాతి కూడా సమూలంగా నాశనం అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా. అందుకే అడవి పరిశోధన చేసే ఈ పరిశోధకులు కూడా ఇది వాళ్ళ యొక్క జీవనాన్ని పూర్తిగా అంతం చేయడమే, వాళ్ళను ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించడమే అని చెప్పేసి ప్రభుత్వానికి లేఖ రాశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి అనుకుంటుంది. అయితే ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే చైనాను అధిగమించడం. నిజంగా ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేయడం వల్ల చైనాను అధిగమిస్తుందా లేదా అనేది మనం వివరాల్లోకి వెళ్తే, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాజెక్టును కట్టడం వల్ల కోరల్ లీవ్స్ కూడా చాలా వరకు అంతరించిపోయాయి. 2020లో చూపించిన ప్రపంచ పటంలో చూపించినటువంటి కోరల్ లీవ్స్ తర్వాత 2021లో లేవన్నమాట. ఈ ప్రాజెక్టు కోసం అని చెప్పేసి వాటిని తరలించేశారు, వాటిని తీసేశారు పటంలో నుంచి. మరి ఎందుకు ఈ విధంగా అని చెప్పేసి గవర్నమెంట్ ప్రశ్నిస్తే గవర్నమెంట్ అంటుంది మేము వాటిని రీలొకేట్ చేస్తామని. సముద్రంలో ఉండే జీవులను వాటి యొక్క దీవులను రీలొకేట్ చేయడం అనేది నిజంగా సైన్స్ పరంగా మ్యాడ్నెస్ అని చెప్పేసి సైంటిస్టులు చెప్తున్నారు అనమాట. అంటే ఇది అసాధ్యం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ గవర్నమెంట్ ఏమో ఈ విధంగా చెప్పి మొత్తానికైతే అక్కడ ప్రాజెక్ట్ని కట్టాలని చూస్తుంది. అయితే నిజంగా ఇక్కడ అడవి జాతులను నాశనం చేసి అడవులను నరికి ప్రాజెక్టు కట్టాలంటే చట్టపరంగా వచ్చే సమస్యలు ఏంటి? చట్టపరంగా నిజానికి ఎక్కడైనా సరే అడవులను నరికి అక్కడ ఏదైనా కొత్త ప్రాజెక్టును నిర్మించాలి అనుకుంటే అక్కడ ఉండే స్థానిక తెగల యొక్క పర్మిషన్ అనేది కంపల్సరీ అనమాట. ఆ స్థానిక తెగల పర్మిషన్ లేకుండా అక్కడ కట్టకూడదు. కానీ గవర్నమెంట్ ఏం చేసిందంటే అక్కడ నిజానికి స్థానిక తెగలు ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆ షాంపియన్ తెగ తప్ప వేరే ప్రజలు పెద్దగా లేరు కాబట్టి వాళ్ళకు పని అనేది చాలా సులభం అయిపోయింది అన్నమాట. వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడున్నా సరే మన ముక్కలు మనకు వస్తాయి అన్నట్టుగా గవర్నమెంట్ చేతుల్లోనే అంతా ఉంది. కాబట్టి ఏం చేసిందంటే అక్కడ పంచాయతీలో ఏ మెంబర్స్ అనే వాళ్ళు ఎవరు లేకుండా అక్కడ ఉన్న చట్టాలన్నింటినీ అధిగమించేసి గవర్నమెంట్ ఈ ప్రాజెక్టుకి అనుమతి తెచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా కొన్ని నెలల పాటు జరగాల్సిన ఆ సర్వే కూడా కేవలం 6 నుంచి 7 రోజుల్లో పూర్తయిపోయి వాళ్ళ అనుకున్న పత్రాలన్నీ వాళ్ళ చేతికి వచ్చేసాయి అనమాట. ఈ విధంగా గవర్నమెంట్ ఏం చేసిందంటే మొత్తానికైతే ఆ ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులను కూడా సంపాదించుకుంది. ఆల్రెడీ ప్రాజెక్టు కావాల్సిన అన్ని అనుమతులు వచ్చేసాయి అనమాట. అయితే ఈ ప్రాజెక్ట్ని కడితే నిజంగా చైనాను అధిగమించగలమా? గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే ముఖ్యంగా చైనాను అధిగమించడానికి, ఎందుకంటే ఈ మార్గంలో మాత్రమే ప్రపంచ వాణిజ్యంలో దగ్గర 30% వరకు ఈ మార్గంలోనే ప్రయాణిస్తున్నాయి. ఇది అత్యంత రద్దీగా ఉండే రవాణా మార్గము. దీని ద్వారా సుమారుగా 94,000 నౌకలు మన మార్గం గుండా ప్రవేశిస్తున్నాయి. కాబట్టి మనం ఇక్కడ ఈ చౌకను నిర్మించగలిగితే, ఏదైనా ఒక మనము అభివృద్ధిని చేయగలిగితే ఇక్కడ మనకు మంచి చైనా కంటే కూడా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. చైనాను మనం అధిగమించగలమని గవర్నమెంట్ చెప్తుంది. కానీ నిజంగా మనం చూసుకున్నట్లయితే ప్రపంచ పటంలో అసలు దాన్ని అక్కడ కట్టడానికి అండమాన్ నికోబార్ దీవులకు ప్లస్ మలక్కా జలసంధికి చాలా డిస్టెన్స్ ఉందన్నమాట. అసలు పక్కన కూడా లేదనమాట. ఇది దరిదాపుల దారిలో కూడా లేదన్నమాట. అది ఎక్కడో ఉంది మలక్కా జలసంధి. ఇదేమో వచ్చేసి ఇక్కడ చివరిలో ఉందన్నమాట. కానీ గవర్నమెంట్ ఏమో మనకు ఈ విధంగా చెప్పి అక్కడ కట్టి చైనాను అధిగమించాలని చెప్పేసి చెప్తుందన్నమాట. ఆ దారిలో గుండా లేదన్నమాట. ఒకవేళ కాదుకూడదు అని చెప్పేసి అక్కడ కట్టి మనం ఒకవేళ దాన్ని స్ట్రిక్ట్గా రూల్ అమలు చేసినప్పటికీ చైనాకు పక్క దారులు కూడా ఉన్నాయన్నమాట. అదే దారిలో వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. చుట్టూ తిరిగానే వెళ్తుంది, పక్క నుంచైనా వెళ్తుంది కూడా. కేవలం అదే దారిలో వెళ్ళాలని రూల్ అయితే ఏం లేదు. కాబట్టి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇది జస్ట్ జనాలకు ఒక మాయ చూపిస్తుంది అనమాట. ఇక్కడ కట్టడం ద్వారా ప్రాజెక్ట్ను మనము బాగా డెవలప్ అవుతాం, చైనాను కూడా అధిగమిస్తామని చెప్తుంది. కానీ నిజానికైతే కారణం అది కాదు. నిజానికి కారణం ఏంటంటే అదానీ పోర్ట్స్ అనమాట. అదానీ పోర్ట్స్కు సంబంధించిన కంపెనీ కూడా అక్కడ ఒకటి లాంచ్ అవుతుంది. మరీ ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లు ఉన్న 4 అంశాల్లో ఒకటి కమర్షియల్ టౌన్షిప్ ఉంది కదా. ఆ కమర్షియల్ టౌన్షిప్లో ఏమున్నాయంటే క్యాసినో ఉన్నాయి, అడ్వెంచర్ రిసార్ట్స్ ఉన్నాయి, ప్లస్ స్పోర్ట్స్ ఉన్నాయి. అంటే దానికి సంబంధించి ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన అన్ని రకాల అంశాలు అందులో ఉన్నాయన్నమాట. ఎంటర్టైన్మెంట్ హౌజెస్ ఇవన్నీ చెప్పేసి అక్కడ కడుతున్నారు అనమాట. అంటే ఈ గవర్నమెంట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వాటిని పూర్తి చేయడం అనమాట. ఆ ఎంటర్టైన్మెంట్, ఆ క్యాసినో, ఈ క్యాసినో కోసము, ఈ ఎంటర్టైన్మెంట్ కోసం నిజంగా ప్రకృతిని నాశనం చేయడం అవసరమా? ఒకసారి ఆలోచించండి. ప్రకృతిని నాశనం చేసి మరి అంటే ఇప్పుడు మన డెవలప్మెంట్ కోసము మిలిటరీ ప్లస్ నేవీకి సంబంధించి లేదంటే ఇంకేదైనా గవర్నమెంట్ భద్రతకు సంబంధించింది అయితే కట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. అది కూడా ఎక్కడంటే ప్రకృతిని నాశనం చేసి కట్టుకోవాల్సినంత అవసరం అయితే లేదు. ఎక్కడైతే ఖాళీ ప్లేస్ ఉన్నాయో, ఎక్కడైతే పెద్ద పెద్ద ఎంటర్టైన్మెంట్ హౌసెస్ ఉన్నాయో, ఎక్కడైతే పెద్ద పెద్ద గవర్నమెంట్కి సంబంధించిన ఉన్నాయో అక్కడ కట్టుకోవచ్చు. కానీ ప్రకృతిని నాశనం చేసే కట్టాలన్నంత అవసరం అయితే లేదు నాకు తెలిసినంత వరకు.
ఇదనమాట. అక్కడ యాక్చువల్‌గా కమర్షియల్ టౌన్‌షిప్ కోసమే ఈ ప్రాజెక్ట్‌ను ఒక అడ్డుగోడలో చూపించేసి మళ్ళీ ఈ ఆస్తులన్నిటిని నాశనం చేయడానికి చేస్తున్న ఒక గట్టి ప్రయత్నం అనమాట. ప్రకృతిని కూడా నాశనం చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ఒక గట్టి ప్రయత్నం. ఇట్లాంటి ప్రయత్నాన్ని మనమందరం ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి ధ్రువరాతి లేటెస్ట్‌గా వీడియోలో చేశాడనమాట. ఇదంతా నా డీటెయిల్స్ కాదు. అతను చెప్పిన వీడియోనే. అతను హిందీలో చెప్పాడు. మనకేమో హిందీ చాలామందికి రాదు కదా! తెలుగులో చెప్తే అర్థమవుతుందని చెప్పేసి తెలుగులో చెప్పాననమాట. ఇది నా సొంత వీడియో కాదు. మళ్ళీ మీరు నన్ను అపార్థం చేసుకోకండి. ఇదనమాట. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ప్రకృతిని నాశనం చేసి ఈ కమర్షియల్ ప్రాజెక్టులు కట్టడం అవసరమా? దీనిపైన మీరేమనుకున్నారనేది నాకు కామెంట్‌లలో తెలియజేయండి. అదేవిధంగా మా ఛానల్ మీకు గనక నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.